హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే షిరిడీకి వెళ్దామని 2 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో ఈ ప్లాన్ దేనికి అంటే, నా తమ్ముడిని నా బాబుని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వాడు పుట్టెంటుకలు తీయించడానికి అయితే మేము వెళ్తున్నాము. సో మేము అరౌండ్ 7:30కి అలా హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. బస్సు బుక్ చేసుకున్నాము స్లీపర్. సో లోవర్ తీసుకున్నాము. బాబుతో అప్పర్ అయితే కష్టం అవుతుంది కాబట్టి అని చెప్పేసి. సో వాడైతే నైట్ అంతా కంఫర్ట్గానే పడుకున్నాడు. అలా ఏమి ఇబ్బంది అయితే పెట్టలేదు. సో మేము 7:30కి అలా నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మార్నింగ్ కూడా 7:30కి అలా రీచ్ అవ్వాలి. సో బస్ కొంచెం లేట్ అయ్యి 8:30కి అలా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత అక్కడే షాప్స్ ఉంటే లగేజ్ అంతా అక్కడ పెట్టేసి డైరెక్ట్ జుట్టు తీయించి రూమ్కి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇంకా జుట్టు తీయించే ప్రొసీజర్ని అయితే స్టార్ట్ చేసాము. సో ఇలా గోల్డ్ రింగ్లో నుంచి జుట్టు తీసి 5 టైమ్స్ మేనమామతో అయితే కట్ చేపిస్తారు అలా. సో మేమైతే ఇక్కడే సాయాశ్రమ్ భక్తి నివాస్లో రూమ్ అయితే ముందే ఆన్లైన్లో బుక్ చేసి పెట్టుకున్నాము 2 డేస్ కోసం. సో అదంతా చెక్ ఇన్ ప్రాసెస్. వీడికి గుండు చేయించుకున్నాక డైరెక్ట్ వెళ్దామని చెప్పేసి అక్కడే ఉన్నాము ఫస్ట్. సో వాడు ఎంత ఇబ్బంది పెడతాడో అనుకున్నాము, బట్ అలా ఏం చేయలేదు. వాడు అసలు ఏడవలేదు గుండు చేసినంతసేపు. చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇంకా వాడు ఏడవకుండా ఉండడం కోసం వాడికి అక్కడే సెలూన్లో ఉన్న ఒక క్రీమ్ అయితే నేను చేతికి ఇచ్చాను, వాడిని ఆడుకోమని చెప్పేసి. ఇంకా మా తమ్ముడు, మా హస్బెండ్, నేనైతే వాడిని అప్పుడప్పుడు అలా పట్టుకున్నాము గట్టిగా. ఇంకా వాడు ఎక్కడికో వెళ్ళి అన్నీ సదురుతా అనే ప్లాన్లో అయితే ఉంటే వాడిని కాసేపు నిలబెట్టి కూర్చోబెట్టి పట్టుకొని అలా ఫైనల్గా అయితే గుండు గీకడం అయితే స్టార్ట్ చేసినాము. మీ సైడ్ ఎలా ఉంటాయో మరి తెలిస్తే కమెంట్ అయితే చేయండి. సో మేనమామ పట్టుకొని అయితే చేయిస్తారు మా దాంట్లో. సో అలా ఆల్మోస్ట్ గుండు కంప్లీట్ అయిపోయింది. నేను గుండులో వాడు ఎలా ఉంటాడో అని చెప్పి చాలా కొంచెం టెన్షన్గా ఉండే, బట్ వాడికి జున్ను అనమాట వాడి పేరు. సో జున్నుగాడికి గుండు కూడా బాగానే సెట్ అయిందని నాకైతే అనిపించింది. ఇంకా వాడి కింద పడేసిన హెయిర్తో ఆడుకోవాలనుకుంటున్నాడు. అలా ఆడుకుంటున్నాడు చూడండి మీరు. ఇక్కడ వాడి హెయిర్తో వాడే ఆడుకుంటున్నాడు. సో ఎట్ లాస్ట్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5% ఉంది. సో ఫైనల్ లుక్ వచ్చేసి వాడిది ఇలా ఉందండి. సో గుండు అయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళాము. చెక్ ఇన్ ప్రాసెస్ అయినాక మేనమామకి బట్టలు పెట్టాలి కాబట్టి మా హస్బెండ్ అయితే ఫస్ట్ వాడికి పెట్టేశాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టాలి కాబట్టి మా తమ్ముడితో పెట్టమని చెప్పి ఇంకా మేము బట్టలు పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని షిరిడీకి దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది దర్శనం అయిపోయి బయటికి వచ్చి ప్రసాదం తీసుకునేసరికి. సో ఫైనల్గా అయితే 3 to 4 hours తర్వాత వాడికి బయటికి వచ్చి కొన్ని టాయ్స్ అయితే తీసుకొని ఇలా అండి ఫైనల్ లుక్. ఇది నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. చెక్అవుట్ చేసే టైంలో ఇలా ప్లే ఏరియా ఉంటే వాడికి కొంచెం అలా ఆడిపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే తీసాము. ఇది సాయాశ్రమం భక్తి నివాస్లోనే H బ్లాక్ ముందు ఇలా పిల్లల కోసం ఉండే ఏరియా. సో నాసిక్ అయితే బయలుదేరాము కార్లో. త్రయంబకేశ్వర్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు దర్శనం అవ్వలేదు. సో ఈసారి ఎలా అయినా అవ్వాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కార్లో అయితే బయలుదేరాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మామూలుగా లేదండి పబ్లిక్. మేము ఆల్మోస్ట్ 4 hours నిల్చున్నాము దర్శనంలో, బట్ ఎలాంటి మూమెంట్ అయితే లేదు, 20-30% కూడా. సో ఆఫ్టర్నూన్ 1 వరకు వెయిట్ చేసాము. మార్నింగ్ 9 అలా మీకు అర్థమైపోయి ఉంటుంది, బట్ అయ్యేటట్టు లేదు. సో రిటర్న్ అయితే వచ్చేసాము. అక్కడ నుంచి రిటర్న్ అయ్యాక అలా అయితే కుంభమేళ జరిగే రామప్ప టెంపుల్, దాని తర్వాత కొన్ని పంచవటి టెంపుల్స్ అయితే తిరిగి మొక్కుదాం. ఫైనల్గా అయితే 12 జ్యోతి చేరింగాస్ రెప్లికాస్ అయితే ఉంటాయి. సో ఫైనల్లీ మా వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SRK వ్లాగ్స్. థ్యాంక్ యూ.